అయిపోతుంది. ఈరోజు ఏంటంటే గార్డెన్ ప్లాంట్స్ ఎక్కువే ఉంటాయి. ఈ బాక్స్ చూసుకుంటే ఎక్కువే ఉన్నాయి. ఇవంతా చూద్దాం. ఇది చిన్న ప్లాంట్స్, నాకు ఏమంటారో తెలియదు ప్లాంట్స్ గురించి. You don't ask me any plants because I don't know. ఎక్కువ సర్చ్ చేయను ఇలాంటి ప్లాంట్స్ గురించి. ఎవరికి అడగని కూడా తెలియదు. ఇది చెప్పాను కదా శంఖం ముక్క. ఇది కూడా శంఖం ముక్క, మొత్తం శంఖం ముక్క. అండ్ ఇవి పింక్ ఫ్లవర్స్, అక్కడ ఇక్కడ పింక్ ఫ్లవర్స్. ఇది కూడా పింక్ ఫ్లవర్స్. ఇవే ఇంత పెద్ద ఆకులు అవుతాయి చిన్న. ఇవేంటంటే ఎక్కువగా నేను ఇది రోజ్ ఫ్లవర్స్ అంటాను. రోజ్ ఫ్లవర్స్ ఇవేమంటారో నాకు తెలియదు, కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి కూడా రోజ్. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోదాం. ఇది పెరజాజి ముక్క. ఇప్పుడు చూసారా మేము వీడియో చాలా చేస్తున్నామని. క్లైమేట్ ఎంత బాగుందో. ఇవైతే నాకు తెలియవు, చెప్పాను కదా ముందే, నాకు అస్సలు తెలియవు. చూసారు కదా ప్లాంట్స్. ఇవి ఇక్కడ ఉంది స్కూల్ ఉండే. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ 3 దెయ్యాలు అక్కడ తిరుగుతాయి. ఇంకెక్కడ ఎవ్వరు వెళ్ళరు, వెళ్తే పిల్లలు తప్ప. నాకు తెలియదు ఇలాంటి ప్లాంట్స్. యూ డోంట్ ఆస్క్ మీ ఎనీ ప్లాంట్స్. తులసి మొక్క. ఇవి చిన్నవి, నాకేమంటారో తెలియవు, నాకు అస్సలు తెలియవు. ఇవేమంటారు హైబిస్కస్. ఇవి మళ్ళీ శంఖం మొక్కలే. ఇవి ఇందాక చూపించిన లాంటివి. అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్లేవర్ తెలుసో చెప్పండి. నేను చెప్పను, కామెంట్లో చెప్పండి. ఇది తులసి మొక్క. ఇది ఎప్పుడో తులసి మొక్క వేసాం, అది అలా వెండిపోయింది. ఇది నాకు తెలిసి తులసి మొక్క. ఇది కూడా ఇది తులసి మొక్క. ఇది శాఖ మొక్క. ఇది తులసి మొక్క. రోజ్ ఫ్లవర్స్. ఇంకా ఇంకొకటి ఉంది రండి. అండ్ ఇదేంటంటే ఇక్కడ చిన్నది అలోవెరా జెల్. మీరు చూస్తుంటే ఇక్కడ అంత బాగుందంటే చాలా బాగుంది వ్యూ. అండ్ మనకి అంత కనిపిస్తుంది, ఎంత బాగుంటుంది వ్యూ. మీకు ఇందులో ఈ కాంటెంట్ నచ్చితేనే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. త్వరలోనే మనం 30 సబ్స్క్రైబర్స్ని రాబోతున్నాం.